మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2025వ సంవత్సరము రెండవ నెల చివరి ఆదివారానికి మనం వచ్చాం. గత 2 నెలల నుండి జనవరి నెల మొదలుకొని మొదటి తారీఖు నుండి కూడా రూపాంతరపు జీవితము యొక్క ప్రాధాన్యత, ఒక క్రైస్తవుడు ఆ యొక్క రూపాంతరము చెందిన జీవితమును జీవించే విషయాలను గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. గతించిన 2వ ఆదివారమున మనందరము తెలుగు ఇంగ్లీష్ ఆరాధనలు చేరుకున్నప్పుడు రూపాంతరపు జీవితాన్ని, లేక ఇంకొక మాటలో అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మార్పు చెందిన జీవితము మనము కలిగి ఉండాలి అంటే, అదే వచనాలలో రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడిన ఆ యొక్క మాటను మనం చూస్తే, ఆ యొక్క రూపాంతరపు జీవితములోనికి వెళ్ళటానికి కారణాన్ని కూడా అక్కడ చెప్తూ ఉన్నారు. ఎలా వెళ్ళాలి అనే దాన్ని చెప్తూ అంటాడు, మీరు మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము చెందుడి అంటాడు. మనస్సు మారి, ఆ యొక్క మార్పు చెందే మనస్సు చాలా ప్రాముఖ్యం. మనస్సును మన మనస్సు ఎప్పుడు మారుతుంది, మనసు మారటానికి ఏవేవి మనకు సహకరించాలి అనే విషయాలను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇదే 12వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడుతున్న ఆ యొక్క మాట, ఈ మొదటి 2 వచనాల్లో రాయబడుతున్న ఆ యొక్క మాట మనం చూసినట్లయితే, మన పట్ల దేవుడు చూపుతున్న వాత్సల్యత, ఆయన మన పట్ల తను చూపుతున్న కృప మనకి అర్థమైతే, మనము ఆయనకు ఇష్టలుగా ఉండటానికి మనం ప్రయాసపడతాం, ప్రయత్నం చేస్తాం. ఆయనకి ఇష్టలుగా జీవించటానికి మనము ముందుకు సాగుతాం. రెండవది, గత 2వ ఆదివారం మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ద్వితీయోపదేశకాండము 9, 10 వచ్చిన అధ్యాయాలు మనం చదువుతూ ఉండగా, అక్కడ ఇశ్రాయేలు జనాంగము ప్రత్యేకించి మోషే కొండ మీదకు వెళ్ళి ఆ యొక్క 10 ఆజ్ఞలు తీసుకుంటూ ఉన్న సమయంలో, కింద వీరందరూ కూడా ఒక దూడను తయారు చేసి దాన్ని సేవించడం, ఆరాధించడం మొదలు పెడితే, దేవుడు మోషేని తిరిగి వాళ్ళ దగ్గరకు పంపిస్తాడు. మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వాళ్ళు తప్పు చేశారు, వారు నా దృష్టికి పాపము చేశారని మోషేని వారి దగ్గరికి పంపించినప్పుడు, మోషే వారి మీదకి వెళ్ళి కోపపడతాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, మీరు దేవునికి ఇష్టలైన వారిగా మీరు జీవించాలి అనే మాటను వారు జ్ఞాపకం చేస్తాడు. అంత మాత్రమే కాదు, వారు ఏవేవైతే తప్పులు చేశాడో అవన్నీ వాళ్ళ జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు. అదే 9వ అధ్యాయం 8వ వచనంలో అంటారు కదా, హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయునంత కోపము మీ మీదికి తెచ్చుకొనెను. అంటే ఇది ద్వితీయోపదేశకాండములో వారు మరికొద్ది దినాలలో ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోనికి వెళ్ళటానికి ముందు గత దినాలలో వారి జీవన విధానాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవుడు వారిని ఏ విధముగా జీవించమని చెప్పాడో వారికి తెలియజేస్తున్నారు. మొదట ఏమంటున్నాడో తెలుసా, ఇదేదో మీ సొంత బలమును బట్టి, నీ సొంత భక్తిని బట్టి దేవుడు మీకు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశం ఇవ్వటం లేదు. మీరు అనుకుంటారేమో మేము నీతిమంతులము. అదే చూడండి 9వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 5వ వచనంలో అంటాడు, నీవు వారి దేశమునకు వచ్చి స్వాధీనపరుచుకొనుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు అంటాడు. నువ్వు ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను అంటే అర్థము, నీవేదో నీతిమంతుడు అనుకుంటున్నావేమో, అది దానికి కారణము కానే కాదు. కారణం ఏంటంటే, నేను మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానము వలననే నేను మీకు అది ఇస్తూ ఉన్నాను. అనగా నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను కానీ మీ నీతిని కాదు అని వారి జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా, అంటే మోషే ఎన్ని విషయాలు వారితో మాట్లాడుతూ,
మీరు మార్పు చెందిన వారిగా జీవించాలి అంటే ఎలా జీవించగలరు? ఏది మిమ్మును మార్పు చెందిన వారిగా జీవింప చేస్తుంది అనే దాన్ని చూస్తే 10వ అధ్యాయము, అదే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 15వ వచనం నుంచి చూస్తే అంటాడు కదా, అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. 17వ వచనంలో అంటాడు, నీ ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమ ప్రభువును అయి ఉన్నాడు. ఇంకా ఏమంటాడంటే ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు అని రాస్తూ ఉన్నాడు. మీరు ఎందుకు మీ హృదయాలను మార్చుకోవాలి? మీరు ఎందుకు మార్పు చెందిన జీవితాన్ని జీవించాలి అంటే మీకున్న ఏదో భక్తి ఉంది కాబట్టి కాదు, మీరు ఏదో ఒక జనాంగానికి చెందినవారు కాబట్టి కాదు, మీరు దేవునికి చెందినవారు కాబట్టి మీ బ్రతుకులలో మార్పు రావాలి. కొంతమంది అనుకుంటారు, మేము చర్చికి వెళ్తున్నాం కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలి, లేకపోతే మేము ఫలానా డినామినేషన్కి, ఫలానా గుంపుకు, లేదా ఫలానా గ్రూపుకి మేము సంబంధించిన వాళ్ళం కాబట్టి మా గ్రూప్ వాళ్ళు ఇలానే జీవించాలి. అంతేందుకు మన క్రైస్తవ్యంలోనే అనేకమైన శాఖలు ఉన్నాయి. ఒక్కొక్క శాఖ ఇంకొక శాఖను ఒప్పుకోదు కదా. నా ట్రెడిషన్స్, నా డినామినేషనల్ ట్రెడిషన్స్ రెండో డినామినేషన్ దగ్గరికి వెళ్తే అబ్బాయి లేదండి వాళ్ళు తప్పు చేస్తున్నారండి ఈ విషయంలో అంటా నేను. ప్రతి శాఖ అలాంటి పరిస్థితి. మరికొంతమంది అయితే మేము తప్ప ఈ భూమి మీద పరిశుద్ధులు పవిత్రులు లేరని కొంతమంది అనుకుంటారు. మాకు మాత్రమే పరలోకం, ఇంకెవరికి లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మీరు వెళ్ళే చర్చిని బట్టో, లేకపోతే మీకు బోధించే దైవజనుని బట్టో, లేదా మీరు పుట్టిన ఆ యొక్క వంశాన్ని బట్టో, మీ గృహంలో ఎన్నో తరాలుగా క్రైస్తవులు ఉన్నారో దీనిని బట్టో కాదు దేవునికి బిడ్డలుగా మనం జీవించాల్సింది. మన దేవుడు ఎవరు అని ఎరుగుటను బట్టి దేవుని బిడ్డలుగా జీవించాలి. ఆయన ఎవరు? ఆయన యొక్క పరిశుద్ధత ఏంటి? ఆయన ఎవరు? ఆయన ప్రభువులకు ప్రభువుడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని చెప్తే తెలుసా? హీ ఈజ్ గాడ్ ఆఫ్ గాడ్స్, హీ ఈజ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్, హీ ఈజ్ గ్రేటర్ గాడ్. ఆయన గొప్పవాడైన దేవుడు. ఇంకా ఏమంటాడు తెలుసా? ఆయన పరాక్రమవంతుడు, ఈజ్ మైటీ గాడ్. మనకు అలాంటి దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్తగా జీవించండి అనే విషయాన్ని మోషే భక్తుడు ఇశ్రాయేలుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మార్పు చెందిన వారముగా జీవించటానికి ముఖ్యమైన కారణము ఏమై ఉండాలంటే మనము ఆరాధించే దేవుడిని మనం ఎరిగినట్లయితే మన జీవితము దానికి అనుగుణమైన జీవితంగా మారుతుంది. అందుకే పేతురు అంటాడు కదా, దేవుడు చెప్తున్న మాట, నేను పరిశుద్ధుడను గనుక నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ఎందుకంటే మీరు నాకు చెందిన వాళ్ళు. ఇశ్రాయేలు జనాంగం అంతే. ఒకప్పుడు అబ్రహాముని పిలవటానికి ముందు వారు ఆయనకి చెందిన వాళ్ళు కాదు. ఆయన సృష్టించాడు కానీ వాళ్ళు ఆయనకి చెందిన వాళ్ళు కాదు. వాళ్ళు విగ్రహారాధికులుగా ఉన్నారు, దేవుని ఎరుగని వారిగా ఉన్నారు. అలాంటి స్థితిలో నుండి దేవుడు అబ్రహాముని బయటికి తీసుకొని రావటం వలన ఆయన తన స్వజనులుగా అబ్రహాము సంతానాన్ని చేసుకొనటం వలన వాళ్ళు ఆయనకు చెందిన వారిగా జీవించబద్దులై ఉన్నారు. నా వారు గనుక మీరు నాకు భయపడి జీవించండి. ఇక్కడ ఇంకొకటి కూడా చూసినట్లయితే ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కాబట్టి మీరు జీవించాలని కూడా రాయటం లేదు. మీ దేవుడు మహాదేవుడు కాబట్టి మీరు జీవించాలి. ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి కాదు, మీ దేవుడు ముఖ్యం, ఆ తర్వాత మిగిలిన ఏవైనా సరే. ఇది గత కొంతకాలంగా మనం చూస్తున్నాం. లేక మనం నిజమైన క్రైస్తవ జీవితము, మార్పు చెందిన జీవితము జీవించటానికి మనలను ఈ లోకంలో ఏదైనా ప్రేరేపించగలిగింది, శాశ్వతమైన క్రైస్తవ జీవితం జీవించటానికి, రూపాంతరపు జీవితం జీవించడానికి మనలను ప్రేరేపించగలిగినది ఏదైనా ఉన్నది అంటే అది ఆ యొక్క దేవుని యొక్క
మహోన్నతమైన నామము మాత్రమే. ఎందుకంటే మనము ఆయన పేరు పెట్టి పిలువబడ్డాము కనుక, ఆయన బిడ్డలుగా మనం పిలువబడ్డాము కనుక అది మాత్రమే మనలను ఆ విధంగా జీవించడానికి ప్రోత్సహిస్తుంది. అంత మాత్రమే కాకుండా రెండో ఆదివారం మాట్లాడినప్పుడు పౌలు 2 విషయాలు చెప్తున్నాడు. నేను ఎందుకు ఆయనకి ఇష్టడుగా ఉండాలనుకుంటున్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు కదా, నేను దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుగా ఉండవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాను. దేనికని అంటాడు? 9వ వచనం తర్వాత 10వ వచనం చూస్తే, ఎందుకంటే ఒక దినాన నేను అక్కడ లెక్క అప్పచెప్పాలి కాబట్టి నేను ఆయనకి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నాను అంటాడు. 11వ వచనానికి రండి, ఏమంటారు ఒకసారి చదువుదాం. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూడండి ఏమని రాయబడిందో. కావున మేము ప్రభువు విషయమైన భయము ఎందుకంటే ఆ భయం ఏంటి? అదే కదా చెప్తున్నాడు 10వ వచనంలో, ఒక దినాన ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి. మనలో ఆ భయం గత వారాల్లో అది జ్ఞాపకం చేసినప్పుడు అదే చెప్పాను. ఈ రోజుల్లో ఆ భయం గురించి ఎవరు నేర్పిస్తున్నారు? ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు నేర్పిస్తున్నారు దేవుని యొక్క భయం గురించి? ఒకానొక కాలంలో నా జనరేషను, నా ముందు జనరేషను, మనకున్న తల్లిదండ్రులు భక్తి కలిగిన వాళ్ళు మనకేమి నేర్పించారు? ఒకవేళ పొరపాటున వాడు వచ్చి, పొరపాటున కాదు అబద్ధం చెప్పాడు అనుకోండి, కుమారుడో కుమార్తె అబద్ధం చెప్పాడు అనుకోండి, వాళ్ళు ఏమనే వాళ్ళు, అరే నువ్వు నిజం చెప్పు, అబద్ధం చెబుతున్నావు అంటే దేవుడు నీ 4 కోసేస్తాడని భయపెట్టేవాళ్ళు. అంతేగాని నేను నీ 4 కోసేస్తానని అనరు. దేవుని భయం. నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి. నువ్వు మోసం చేస్తే దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఈ రోజుల్లో పిల్లలకు అలాంటి భయం ఎవరున్నా నేర్పిస్తున్నారంటే ఎవరు నేర్పించలేదు. దేవుడు అనే మాట పక్కన పెట్టి మిగిలిన నేర్పిస్తున్నాం. నువ్వు మాటినుంటే, నువ్వు బాగా చేసుంటే నీకు ఫోన్ కొనిద్దాం అనుకున్నావు, నువ్వు మాటనలేదు కాబట్టి ఫోన్ కొనియు. అంటే లోకానుసారమైన ఆశలు చూపించి ఈ భయాన్ని కలిగిస్తున్నాము. కానీ పౌలు ఏమన్నాడో తెలుసా? ప్రభువును గురించిన భయము ఆయనకు మేము ఇష్టలుగా జీవించేటట్టు చేస్తుంది. మార్పు ఎప్పుడు వస్తుందంటే ఆయనను గురించిన భయం. ఒక దినాన న్యాయ తీర్పులో నిలబడాలి అనే భయం. మనం చాలామంది అనుకుంటాం మనం ప్రభువుని నమ్ముకున్నాం, మనం రక్షింపబడ్డాం, మనం ఆయన న్యాయ తీర్పులో నిలబడాల్సిన అవసరం లేదని. అలా అయ్యుంటే ఇక్కడ పౌలు ఈ మాట రాసేవాడు కాదు. సేవ చేస్తున్న పౌలు, దేవుని కొరకు జీవిస్తున్న పౌలు, ఒకప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న పౌలు ఆయనే రాస్తున్నాడు. ఏమన్నాడు? ఇంగ్లీష్లో ఒక మాట అంటాడు, అదే 9వ వచనం ఏమంటే వి మేక్ ఇట్ యాజ్ అవర్ ఎయిమ్. మా లక్ష్యము ఏంటంటే దేవునికి ఇష్టడుగా జీవించాలి అని. ఎందుకంటే ప్రభువును గురించిన భయము అంటాడు. మళ్ళా 14వ వచనంలో ఏమని రాస్తున్నాడో చూడండి. క్రీస్తు ప్రేమ, నిజంగా ఆ క్రీస్తు ప్రేమను ఎరిగిన వారమైతే అది ఏం చేస్తుందంటే మనల్ని బలవంతం చేస్తుంది. ఎలాగా? ఆయనకి ఇష్టలుగా జీవించేటట్లు బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ బలవంతం చేయాలి. చర్చిలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు మనల్ని బలవంతం చేయాల్సింది. ఒకవేళ చర్చిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బలవంతం చేస్తే ఆ తలుపు దాకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని దాటితేనో లేదా ఈ తలుపు కాకపోతే కింద గేటు దాకే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకని చాలాసార్లు మన చర్చిలో రూల్సే మనల్ని ఆపరేట్ చేస్తుంటాయి, మోటివేట్ చేస్తుంటాయి, ఎప్పుడు చర్చ్ గేట్ దాటే వరకు. అందుకని మన మాట్లాడే స్లాన్ కూడా చర్చిలో ఒక స్లాన్ ఉంటుంది, లేక చర్చి కాంపౌండ్లో ఒక స్లాన్ ఉంటుంది. చర్చి కాంపౌండ్ దాటిన తర్వాత మన స్లాన్ కూడా మారిపోద్ది. మనం మాట్లాడే భావభావాలు మారిపోతాయి, భాష మారిపోద్ది. మళ్ళీ ఎవరితో అదే సేమ్ క్రిస్టియన్స్తో మాట్లాడేటప్పుడే. చర్చిలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉంటుందో భాష, బయటికి వెళితే అది మారిపోద్ది. కారణం ఏంది? ఏది మనల్ని బలవంతం చేస్తుంది? చర్చి కాంపౌండ్లోకి వచ్చిన తర్వాత చర్చిలో ఉన్న సిస్టమ్ బలవంతం చేస్తుంది. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ప్రభువు యొక్క ప్రేమ నన్ను బలవంతము చేస్తున్నది. ఇఫ్ యు నో ద లవ్ ఆఫ్ గాడ్, అది మనల్ని మోటివేట్ చేయాలి ఆయన కొరకు జీవించాలి అని. ఇది గత వారంలో చెప్పాను. అయితే ఈరోజు 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక వ్యక్తి గురించి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది రాజులు బైబిల్లో మంచి వాళ్ళగా ప్రారంభించారు, చెడ్డ జీవితాన్ని జీవించి లోకాన్ని చెల్లిపోయారు. మంచి జీవితాన్ని జీవించారు, స్టార్టింగ్లో దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని చేత ఆశీర్వాదాలు పొందారు. అయితే ఒక సమయం వచ్చినప్పుడు ఆ దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించిన రాజులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అది మరి ముఖ్యంగా మనం యోధా రాజుల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క రాజ్యం 2గా డివైడ్ అయిపోయింది. దక్షిణ రాజ్యం, ఉత్తర రాజ్యంగా.
యూదా రాజులు దక్షిణ రాజ్యంలో ఉన్నారు. వారిలో అనేక మంది మంచి రాజులు ఉన్నారు. వారిలో కొంతమంది అంతం వరకు మంచిగా ఉన్నారు, మరికొంతమంది సగం మంచిగా ఉన్నారు, తర్వాత చెడిపోయారు. కానీ కేవలం ఒకరిద్దరు, మరి ముఖ్యంగా ఇప్పుడు మనం చూడబోయే మనష్షే అనే ఈ రాజు మొదట్లో అతి భయంకరమైన రాజుగా ఉన్నాడు. అలాంటి వాడు ఒక సమయం వచ్చింది, మార్పు తన జీవితంలో చూడగలం. ఈ యొక్క మనష్షే గురించి మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ నాన్నగారి గురించి మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న రాజులందరిలో మంచి రాజుగా పిలువబడ్డాడు వాళ్ళ నాన్నగారైన హిజ్కియా. హిజ్కియా రాజ్యము ఏలటం ప్రారంభించేసరికి రాజ్యము గందరగోళంగా ఉంది. ఎంత గందరగోళంగా ఉందంటే ప్రజలు వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించే పరిస్థితిలో రాజ్యం ఉంది. 29వ అధ్యాయాన్ని చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథము. హిజ్కియా ఏలను ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. ఇంకా ఆయన గురించి 2వ వచనం తెలుసా? యెహోవా దృష్టికి యథార్థముగా అతను ప్రవర్తించాడంట. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులను పిలవనంపించి తూర్పుగా ఉన్న, అంటే ఈ మొదటి భాగం అంతా ఏమని చెప్తుందంటే తను రాజు అయ్యేసరికి విగ్రహారాధన ఎక్కువగా ఉంది ఆ దేశంలో. దేవాలయంలో ఎందు నిమిత్తమైతే దేవాలయము నిర్మించబడి ఆ దేవాలయంలో జరగాల్సిన ప్రార్థనలు, ఆరాధనలు ఇవి ఏవి కూడా సక్రమంగా జరగటం లేదు. విస్తారమైన విగ్రహారాధన ఆ దేశంలో, దేవునికి అయిష్టమైన జీవితము. అలాంటి పరిస్థితుల్లో రాజైన ఈ యొక్క హిజ్కియా చేసిన పని ఏంటంటే ఆ యొక్క విగ్రహాలన్నింటినీ పడగొట్టేసి ఆ యొక్క దేవతలన్నింటినీ తీసివేసి మరలా తిరిగి నిజ దేవుని ఆరాధనను ప్రారంభించాడు. వాళ్ళకి ఆజ్ఞాపించాడంట. ఏమనో తెలుసా? మీరందరూ కూడా ఇది మొదలుకొని ప్రతి పండగ ఏదేదైతే దేవుడిచ్చాడో వాటన్నిటినీ చేయాలి. సొలొమోను కాలం తర్వాత అంట ఈ యొక్క హిజ్కియా వచ్చిన తర్వాత హిజ్కియాకి సొలొమోనుకి ఉన్న ఆ యొక్క గ్యాప్లో ఎవరు కూడా చేయనంతగా పస్కా పండుగ సొలొమోను కాలం తర్వాత ఈ హిజ్కియా కాలంలోనే అంత అద్భుతంగా పస్కా పండగ జరిగినట్లు దేవుని యొక్క వాక్యములో రాయబడుతుంది. చూడండి 30వ అధ్యాయంలో ఉన్నది. మరియు హిజ్కియా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు పస్కా పండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలు వారందరినీ యూదా వారందరికీ వర్తమానం పంపించాను. ఆ తర్వాత ఇంకా ఏమేమి చేశారో ఇవన్నీ కూడా అక్కడ వ్రాసిన తర్వాత ఆ యొక్క వచనాలను మనం అలాగే కిందకి చదువుకుంటూ పోయినట్లయితే ఆ రాయబడుతున్న మాటల సొలొమోను కాలము తర్వాత పస్కా పండుగ ఇంత గొప్పగా ఆచరించింది ఎప్పుడంటే ఈ యొక్క హిజ్కియా కాలంలో. ఆ యొక్క అధ్యాయం అంతా చదవండి, అక్కడ దాని గురించి రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు చాలా స్పష్టంగా ఇశ్రాయేలు జనాంగానికి తెలియచేసింది ఏంటంటే మీరు ఖచ్చితంగా పస్కా పండుగ జరిగించుకోవాలి. ఎందుకు జరిగించుకోవాలి? మీరు పస్కా చేసుకున్నప్పుడల్లా మీకు ఏం జ్ఞాపకం రావాలంటే ఒకప్పుడు మీరు బానిసలుగా ఉన్నారు, ఆ పస్కా గొర్రె వధింపబడటం ద్వారా మీరు బానిసత్వంలోంచి విడుదల పొందారు. మీ విడుదల, దేవుడు మీకు ఇచ్చిన విడుదలను మీరు జ్ఞాపకం చేసుకోవటానికి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. అయితే సొలొమోను కాలంలో జరిగిన ఆ పండగ మధ్యలో ఆగిపోయింది. అయితే దేవుడు ఈ యొక్క హిజ్కియా కాలంలో దాన్ని మరలా తిరిగి బాగు చేశాడు. కేవలము మందిరమును గురించి మాత్రమే కాదు, అంత మాత్రమే లేక కేవలము ఆరాధనల గురించి మాత్రమే కాదు, హిజ్కియా కాలంలో రాజ్యము కూడా బాగుపడింది. రాజ్యానికి అవసరమైన నీరు, వనరులు సమకూర్చాయి. చాలా చక్కగా చేశాడు. మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క వ్యక్తిగతమైన విశ్వాసము జీవితం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతని మీదకి ఈ యొక్క హిజ్కియా మీదకి సెన్హెరీబు రాజు అనగా అష్షూరు దేశపు రాజు యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా ఆల్రెడీ అతను తాకీదులు పంపించినప్పుడు యోధా జనాంగానికి ఇది తెలిసి అందరూ భయపడుతూ ఉంటే 7వ వచనం చదవండి 32వ అధ్యాయంలో
ఆయన అంటాడు కదా, మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడా ఉన్న సైన్యమునకైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగిన సహాయము కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. వాస్తవానికి మీరు కానీ తర్వాత ఈ అష్షూరు రాజు గురించి మీరు చదవండి, చదివితే ఏమర్థమవుతుందో తెలుసా? హిజ్కియా చెప్పింది పచ్చి అబద్ధం అని అర్థమవుతుంది. ఎందుకంటే అష్షూరు రాజు సైన్యం మామూలు సైన్యం కాదు. అప్పటికే దాదాపుగా 50-60 రాజ్యాలు జయించేశారు. అప్పటికే వాళ్ళు ఎవరో రాజ్యాలు కాదు, వీళ్ళ సహోదరులైన ఇశ్రాయేలీలు కూడా అప్పటికే వాళ్ళకి బానిసలుగా వెళ్ళిపోయారు అష్షూరీయుల చేతికి. అలాగ వాళ్ళు గెలుచుకుంటా వస్తే ఇక్కడ హిజ్కియా ఏమన్నాడు తెలుసా? ఆయనకు కలిగిన దానికంటే కూడా మన దగ్గర సహాయము, ఎక్కువ సహాయం మనకున్నది. హిజ్కియా చెప్పిన యాంగిల్ ఏంటంటే, ఆ తర్వాత వచ్చిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, తను చెప్తున్న ఆ సహాయం ఎవరో తెలుసా? మన దేవుడు, బలమైన దేవుడు, మైటీ గాడ్ మనకున్నాడు. ఆడికున్న వాళ్ళందరూ మాంస సహాయమైన బాహు అనగా సైనికులు ఉండొచ్చు, గుర్రాలు ఉండొచ్చు, రౌతులు ఉండొచ్చు, రథాలు ఉండొచ్చు, లేదంటే దానికి అవసరమైన మిషనరీ ఏదైనా ఉండొచ్చు యుద్ధం చేయటానికి. కేవలము అతనుకున్నది ఇవే. కానీ మనకున్నది ఎవరంటే వీటన్నిటికంటే బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇంత చెప్పినా కానీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ చూస్తే ఇదే సన్హెరీబు రాజు ఏమంటాడో తెలుసా? మీ రాజు మాయ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అంటాడు. ఏదో మీ దేవుడు కాపాడుతాడు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? ఏ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. తర్వాత వచ్చిన వాళ్ళు కానీ మనం చూసినట్లయితే 16వ వచనంలో చూడండి, అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను అతని సేవకుడు. ఇంకా మనం 13వ వచనం చూస్తే, నేనును నా పితరులను ఇతర దేశ జనులకందరికీ ఏవేవి చేసితిమో మీరు ఎరుగరా? ఆ దేశ జనుల దేవతలు మీరు వారి దేశములను వారి చేతిలో నుండి ఏ మాత్రమైనను రక్షింప చాలియుండెనా? మీ దేవుడు మిమ్మును నా చేతిలో నుండి విడిపింపగలడు అనుకొనుటకు నా పితరులు బొత్తిగా నిర్మూలము చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలో తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉండెనా? కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరు మోసపోకుడి. ఎందుకంటే హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఇట్టి ప్రేరేపణకు లోబడకుడి, అతన్ని నమ్ముకొనకుడి. ఏ జనుల దేవుడైనను ఏ రాజ్యపు దేవుడైనను తన జనులను నా చేతిలో నుండి కానీ నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలో నుండి మిమ్మును మొదలే విడిపింపలేకపోవును కదా. ఇది అతను పలుకుతున్న సవాలు ఇశ్రాయేలు జనాంగం లేక యోధా జనాంగం మీద. అది హిజ్కియా పొరపాటును కూడా తొనకలేదండి. అంటే నేను హిజ్కియా భక్తి గురించి మాట్లాడుతున్నాను, విశ్వాసం గురించి మాట్లాడుతున్నాను. ఇంత పవర్ఫుల్ కింగ్ని ఎదుర్కోవాలి, తను శక్తివంతమైన రాజుని ఎదుర్కోవాలి. కానీ హిజ్కియా చాలా సింపుల్గా కొట్టిపడేస్తాడు ఇతన్నిటిని. కారణం ఏంటో తెలుసా? తనకున్న ధైర్యం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. తనకున్న విశ్వాసం, నాకు యుద్ధములు చేయటానికి నా దేవుడు ఉన్నాడు. రాజుకు బలం ఉండొచ్చు, రాజుకి కనపడే బలం ఉండొచ్చు, నాకు ఆ కనపడే బలము లేకపోవచ్చు, కానీ నా కొరకు యుద్ధము చేసే దేవుడు నాకున్నాడు. అందుకే తర్వాత వచనాల్లో 20వ వచనం చదివితే, వీడు ప్రగల్భాలు పలుకుతూ ఉన్నప్పుడు హిజ్కియా చేసిన పనేంటో తెలుసా? హిజ్కియా మరియు యెషయాలు ఇద్దరు కలిసి దీనిని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొర్రపెట్టగా, ఆ తర్వాత ఈ యొక్క అష్షూరు రాజు పారిపోవటం, అష్షూరు రాజు సైన్యం నాశనం అయిపోవటం, అష్షూరు రాజు వెళ్ళిపోయి వాళ్ళ దేవత గుళ్ళోనికి వెళ్తే తన కడుపున పుట్టిన బిడ్డలే కత్తి దూసి అతనిని చంపివేశారు అని రాయబడతాం. యుద్ధానికి ఎవరు వెళ్ళలా, కత్తులు తీసుకొని వెళ్ళలేదు, సైన్యంగా గుంపుగా వెళ్ళలేదు, కేవలము ఒక దూత మాత్రమే వెళ్ళాడు.
దేవుడు కేవలము ఒక దూతను మాత్రమే పంపితే అతడు ఏం చేశాడు తెలుసా? అష్షూరు రాజు దండులోని పరాక్రమశాలులందరినీ, సేనా నాయకులను, అధికారులను నాశనము చేస్తే, ఈ అష్షూరు రాజు అప్పుడు దాకా ప్రగల్భాలు పలికిన వాడు ఏమయ్యాడో బైబిల్ చెబుతుందో తెలుసా? అష్షూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయెను. మాంస సంబంధమైన బలం ఉంది తనకి, కానీ దేవుని ఎదుట సిగ్గుపడాల్సిన పరిస్థితి. నేను అష్షూరు రాజు గురించి పక్కన పెడుతుంటే ఈ హిజ్కియా గురించి నేను మాట్లాడుతున్నాను. అంతటి విశ్వాసము కలిగిన విశ్వాస వీరుడు హిజ్కియా రాజు. దేవుడన్న రాజు యుద్ధానికి పోరా అంటే, నేను యుద్ధానికి పోను, నేను ప్రార్థన చేస్తా అంటే మనం ఏమంటాం? వీడికి యుద్ధం రాక ప్రార్థనని సాగు చెబుతున్నాడు అని. కానీ హిజ్కియాకు కూడా తెలుసు, నాకు యుద్ధం చేయడం చేత కాదు, ఎందుకంటే వాడికి సైన్యం ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది. ప్రపోర్షనేట్ చూసుకుంటే తనకు తెలుసు. కానీ తనకు తెలిసింది ఇంకోటి కూడా ఏంటంటే, ఎంత సైన్యమైనా ఉండని నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. యెహోషాపాతు అదే ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయ్యా నాకు దిక్కెవరయ్యా, నీ వైపు చూస్తున్నామంటాడు యెహోషాపాతు. అలాగని వీళ్ళకి యుద్ధం రాక కాదు, వీళ్ళు యుద్ధం చేయలేక కాదు, వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయని గుర్తెరిగినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని మీద ఆధారపడగలరు. మిద్యానీయుల మీదకి ఈ యొక్క యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యంలో గిదియోను జీవితాన్ని మనం చూసినప్పుడు, గిదియోన్ని తగ్గించమన్నాడు జనాన్ని. నువ్వు తగ్గించు, నీకు ఎక్కువ మంది ఉంటే నువ్వేమనుకుంటావంటే నా బలంతో నేను గెలిచాను అనుకుంటావు. నువ్వు తగ్గించుకుంటున్నా, నేను నిలబడతా మీ పక్షంగా. దేవుడు వీరి పక్షంగా నిలబడ్డాడు. ఒకటి, దేవాలయాన్ని, దైవ ఆరాధనను బాగు చేశాడు, విగ్రహారాధన తీసి పక్కన పడేశాడు. రెండోది, ఆయన రాజు అయిన తర్వాత రాజ్యాన్ని బాగు చేశాడు, పొలిటికల్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. మొదటిది స్పిరిచువల్ రిఫర్మేషన్ తీసుకొచ్చాడు. మూడవది, ఈ వ్యక్తి దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తిగా ఉన్నాడు. నాలుగవది, ఆ విశ్వాసం ఇంకా ఎంతవరకు వెళ్ళిందంటే దేవుని వైపు చూసి తన యొక్క ఆయుష్నే పెంచుకోగలిగిన వ్యక్తిగా ఉన్నాడు. 20వ అధ్యాయము 2వ రాజుల గ్రంథంలో కానీ మీరు చదివినట్లయితే, యెషయా వచ్చాడంట ఆయన దగ్గరికి. వచ్చి ఆయనకి మరణకరమైన రోగం ఒకటి వచ్చిందని చెప్పాడంట. చూడండి, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం నుంచి కానీ మనం చదివినట్లయితే, ఆయనకు మరణకరమైన రోగం, 2వ రాజుల గ్రంథంలోకి వెళ్దాం. ఆ రాయబడిన మాటలు మనం చదివినట్లయితే, మరణకరమైన రోగము తనకు వచ్చింది అని ఎప్పుడైతే తెలియజేయబడిందో, ఇక దాని ముందు 1వ వచనం నుంచి చూద్దాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవాకు సెలవిచ్చాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు చేసితినో, ఇవన్నీ నీ కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఆ తర్వాత అంట, హిజ్కియా ఆ కోట దాటి వెళ్ళేలోపే దేవుడు యెషయాని మళ్ళా వెనక పంపించి 6వ వచనం అంటాడు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. చావాల్సినోడు దేవుని సన్నిధిలో మొరపెడితే ఇంకొక 15 సంవత్సరాల ఆయుష్ని పెంచాడు. వాస్తవానికి ఆ 15 సంవత్సరాల ఆయుష్ పెంచకముందు హిజ్కియాకి పిల్లలు లేరు, సంతానం లేదు. అయితే ఈ 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరే మనష్షే. ఇంత భక్తి కలిగిన ఇంటిలో పుట్టిన మనష్షే 33వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మొదలుపెట్టడమే అతని గురించి ఏమని మాట్లాడుతుందో తెలుసా? మొదటి 2 వచనాలలో కానీ మనం చూసినట్లయితే, 2వ వచనం చూడండి, ఇతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్నగారు చేసిన గొప్ప గొప్ప కార్యాలేంటి, వాళ్ళ నాన్నగారికి ఉన్న భక్తి జీవితం ఏంటి, ప్రార్థనా జీవితం ఏంటి, వాళ్ళ నాన్నగారు దేవునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు,
వాళ్ళ నాన్నగారు దైవ ఆరాధనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు, దేవాలయాన్ని బాగు చేసే విషయంలో విగ్రహాలను తొలగించేసి ఆ యొక్క దేవుని మందిరాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాన్ని తెరిపించి దాన్ని బాగు చేసి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో దాన్ని నెరవేర్చే విషయంలో ఎంత పట్టుదల కలిగి ఉన్నాడు వాళ్ళ నాన్న. అలాంటి కుటుంబంలో అలాంటి తండ్రికి పుట్టిన ఈ కుమారుడు ఎప్పుడు ఎక్కాడంట దాని ఆ యొక్క సింహాసనానికి 12 ఏండ్ల వయసులో. అంటే ఈయన 15 ఏళ్ళు ఆయుష్ పెంచినాక నాకు తెలిసి ఒక 3 ఏళ్ళకు పుట్టాడేమో. ఎందుకంటే ఇంకా తర్వాత ఉంది 12 ఏళ్ళే. ఆయన చనిపోయాడు. చనిపోయిన వెంటనే తీసుకొని వచ్చి పైన కూర్చోబెట్టారు, సింహాసనం మీద కూర్చున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క యూదా ఇశ్రాయేలు రాజుల్ని ఏలిన రాజులందరిని కానీ మనం చూసుకుంటే అందరికంటే ఎక్కువ కాలము పరిపాలించినోడు కూడా ఈ రాజు. 55 సంవత్సరాలు పరిపాలించాడంట. మనం గత కొంతకాలం నుంచి ఎలక్షన్లు వస్తే ప్రార్థన చేయడం మొదలు పెడతాం. ప్రభు ఆల్రెడీ బీజేపీ వచ్చింది, సంవత్సరం ఒకటైంది, సెకండ్ టర్ము అప్పుడు చేసాం, ఇది పోవాలని పోలా, థర్డ్ టర్మ్ కూడా వచ్చేసింది, మళ్ళీ ఫోర్త్ టర్మ్ కూడా మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఎందుకని? ఇది రావటం వల్ల మనకు జరుగుతున్న ఇబ్బందులు, క్రైస్తవుల మీద హింసలు. ఈ మధ్యకాలంలోనే డొంకూరు అనే యాభై 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మనం 5 సంవత్సరాలకే కొత్త ప్రభుత్వం వస్తే బాగుండు అనుకుంటున్నాం, కానీ ఒకడు 55 సంవత్సరాలు. ఎందుకు దుర్మార్గుడైన రాజు అంటే ఆ తర్వాత వచనాల్లో కానీ మనం చదివినట్లయితే వారిని
ఎంతగా ఇబ్బంది పెట్టాడో, వారికి ఎన్ని కష్టాలను తీసుకొని వచ్చాడో ఆ తర్వాత వచనాల్లో తన గురించి రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 5వ వచనం నుంచి కానీ చూస్తే, మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించాడు. మొదటిది వాళ్ళ నాన్న ఏదైతే తీసేశాడో దాన్ని తేవటమే కాకుండా ఎక్స్ట్రా దేవుళ్ళను దేవతలను కూడా తెచ్చిపెట్టాడంట లోపల. వాళ్ళ నాన్న కాలంలో దేవుళ్ళు దేవతలు కానోళ్ళు ఈయన కాలానికి వచ్చేసరికి దేవుళ్ళు దేవతలు అయిపోయారు. దేవుని ఆలయం విషయంలో దీన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఏమేమి తయారయ్యాడో తెలుసా? బెన్ హిన్నోము లోయనందు అతడు తన కుమారులను, ఇక్కడేమో అగ్నిగుండంలో దాటించినందు, కానీ బైబిల్లో ఏమని ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాయబడి తెలుసా? అగ్నిలో వారిని బలిగా దహనం చేశాడంట. వాళ్ళని సొంత కుమారుణ్ణి వాళ్ళ దేవతల కోసం బలిగా అర్పించాడు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి! ఎక్కడ పుట్టిన రాజు? ఒక మంచి దేవుని భక్తుడికి కుమారుడుగా పుట్టిన రాజు ఈ రాజు. ఇంకా కిందకి వెళ్ళినట్లయితే ఈయన సోది చూసే వాళ్ళ దగ్గర సాంగత్యం చేసేవాడిగా ఉన్నాడు. 6వ వచనం చివరి భాగంలో, యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశమందు ఇశ్రాయేలులను నేను ఇక తొలగింపను అని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపాను. అంత మాత్రమే కాదండి, ఈ ప్రకారము మనష్షే యోధావారిని, యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించున్నట్లు చేయుటకు కారకుడాయను. ఇంకా ఆ యొక్క వచనాలను మనం కానీ జాగ్రత్తగా చదివినట్లయితే ఎంతోమంది అమాయకుల యొక్క రక్తాన్ని చిందింపజేసిన వాడిగా ఉన్నాడు. అంత దౌర్భాగ్యుడైన రాజుగా ఒక దేవుని బిడ్డ ఇంటిలో పుట్టిన రాజు ఉన్నాడట. అయితే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన కబురు పంపించాడు. 10వ వచనంలో అంటాడు, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారేం చేశారంటే చెవి యొగ్గకపోయిరి. అంటే దేవుని యొక్క డీలింగ్స్ ఎలా ఉంటాయో చెప్పటానికి మనం గత కొన్ని వారాలుగా మాట్లాడుతూ, ఒకటి ఆయన మన పట్ల చూపిస్తున్న వాత్సల్యత మనం మార్పు చెందేవారిగా మనల్ని ప్రోత్సహించేదిగా ఉంటుంది. ఆయన వాత్సల్యత అర్థం కానోడికి ఆయనకు ఇష్టడుగా జీవించడం ఎలానో కూడా అర్థం కాదు కదా. తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకున్న కుమారుడో కుమార్తె ఆ తల్లిదండ్రుల్ని సంతోషపరిచే కుమారుడుగా కుమార్తెగా ఉంటాడు. వాళ్ళ ప్రేమ అర్థం కాకపోతే వీడెందుకు వాళ్ళని సంతోషపరుస్తాడు, ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళని సంతోషపరుస్తుంది? అరే, నా తల్లిదండ్రులు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారని ఏ బిడ్డలైతే వాళ్ళు అర్థము చేసుకుంటారో వాళ్ళు దానికి అనుగుణంగా జీవిస్తారు. ఆయన వాత్సల్యత, ఆ తర్వాత ఇంత చూసి ఆయన యొక్క భయం, ఒక దినాన మనకు జరగబోయేది ఇది ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు ఒక దినాన ఏమి ఎదుర్కోబోతున్నాడో ఆ యొక్క భయము కానీ వారిలో ఉంటే ఆయనకి ఇష్టడుగా జీవించడానికి వారు ప్రయత్నం చేస్తారు, ఇష్టడుగా జీవిస్తారు. ఎందుకంటే ఒక దినాన లెక్కప్ప చెప్పాలిగా. అది ఈ మనష్షే అంత గొప్ప రాజు చేతిలో నుంచి బయటపడ్డవాడు, రాజు ఇంట్లో పుట్టినవాడు, ప్రభువుకి ఇష్టము లేనివాడుగా జీవించాడు. అయితే దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ కూడా నాశనము చేసే దేవుడు కాదు, అటు ఇశ్రాయేలీయులనైనా ఎవరినైనా సరే. అందుకని మొదట ఏం చేశాడో తెలుసా? వర్తమానము ప్రవక్త ద్వారా పంపించాడు. అయితే వాళ్ళు పెడచెవిన పెట్టారు. రెండో మార్గం కూడా ఉంది దేవుడికి. దేవుడికి ఒకే మార్గం కాదు, దేవుడికి రెండో మార్గం కూడా ఉంది. రెండో మార్గం ఏంటో తెలుసా? శిక్షించ. దేవుడు తాను ప్రేమించు వారిని శిక్షించేవాడిగా ఉన్నారు. కారణం ఏంటి? ఆ శిక్ష వారి నాశనానికి కాదు కానీ వారిని బాగు చేసి రక్షణలోనికి నడిపించటానికి.
ఆ తర్వాత వచ్చిన వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు చెవి యొగ్గలేదు. 11వ వచనం చూడండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతనిని పట్టుకొని, ఒక గొప్ప రాజు అండి, అతని పరిస్థితి ఎలా ఉందో చూడండి అక్కడ. అతనిని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. ఒక రాజుని ఒక 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 ఖైదీలాగా, ఒక బందీలాగా, ఒక నేరస్తుడిలాగా గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళే స్థితిలోనికి వెళ్ళాడు. అదే వేళ నాన్నగారు ఉన్నప్పుడు ఎంత గొప్ప సైన్యం ఉన్నదో ఆ యొక్క ఎదుటి సైన్యాన్ని ప్రార్థన చేసి జయించగలిగిన తండ్రికి పుట్టినవాడు చివరికి అదే సైన్యము, అదే దేశస్థుల చేతిలో బందీగా మారిపోయి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏంటంటే దేవుడు తనను మార్చుకోవటానికి దేవుడు చేసిన ప్రయత్నం, లేక దేవుడు ఉపయోగించిన సాధనం అది మార్పు చెందటానికి. ఎందుకు ఈ మాటలు నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకటి, మనము మారు మనసు పొందినట్లు దేవుడు తన యొక్క వర్తమానాలు మనకిస్తున్నప్పుడు మనము మారు మనసు పొందవలసిన వారంగా ఉన్నాం. చెవి యొగ్గక వీరు రెండోది ఏం చేస్తున్నారో తెలుసా? ఒకవేళ అది కానీ మనము అంగీకరించకపోతే రెండో విషయం ఏంటో తెలుసా? దేవుడికి ఇంకొక మార్గం కూడా తెలుసు. ఆ మార్గమే నిన్ను నన్ను కొట్టైనా, వంచైనా, సరిచేసైనా ఆయన తన మార్గంలోనికి తిప్పుకోగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. వీళ్ళు చెవి యొగ్గకపోవటం వలన వీళ్ళని బాధ పెట్టి మరీ బాగు చేయటానికి ప్రయత్నం చేశారు. ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉంది కదా, జాగ్రత్త, జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. దాన్ని భరించలేము ఆ బాధ. అలాగ ఇబ్బందులు పడినప్పుడు బైబిల్లో ఒక మాట ఈయన ఏమంటాడు తెలుసా? 12వ వచనంలో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తనను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని మనవి ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. శ్రమలో ఉన్నప్పుడు దేవుడు అతని జ్ఞాపకం వచ్చాడు. ఇలాంటోడే ఇంకోటి కొత్త నిబంధనలో కూడా ఉన్నాడు. చాలాసార్లు అనుకుంటాం కదా, పాత నిబంధనలోనే దేవుడు శిక్షలు చేసి వాళ్ళని కొట్టి వాళ్ళని ఎట్టో కట్ట చేసి మళ్ళీ ఆయన వైపు తిప్పుకునేవాడు. ఇలాంటి స్టోరీలు పాత నిబంధనలో మనం చాలా చూసాం. ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు వాళ్ళని బానిసలుగా పంపేవాడు. మనం న్యాయాధిపతుల గ్రంథం అంతా చూడండి, ఏ పరిస్థితులు కనపడతాయి. కాబట్టి అది ఓన్లీ పాత నిబంధన. కొంతమంది పాత నిబంధన నమ్మని క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది ఆ కాలం. మేము నమ్మేది కొత్త నిబంధన అండి, దేవుడు మమ్మల్ని ఏమి శిక్షించడు. కాదండి, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆ రోజు ఎంత నీతిమంతుడో, ఆ రోజు ఎంత పరిశుద్ధుడో, ఆ రోజు ఎంత న్యాయవంతుడో, ఈ రోజు కూడా అంత నీతిమంతుడే, అంత పరిశుద్ధుడే, అంత న్యాయవంతుడే. తన పరిశుద్ధతకు మన జీవితాల ద్వారా ఏదైనా చిన్న భగ్నము, ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఆయన సహించే దేవుడు కాదు. ఆ రోజు ఆయన రోషము కలిగిన దేవుడే, ఈరోజు కూడా ఆయన రోషము కలిగిన దేవుడే. ఆయన మార్పు లేనివాడు. అందుకని కొత్త నిబంధనలో యేసు ప్రభువే చిన్న స్టోరీ చెప్పాడు లోకాసు వార్త 15వ అధ్యాయంలో. ఏం స్టోరీ? తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుడు కూడా అలానే తప్పిపోయాడు. తండ్రి దగ్గర నుంచి మొత్తం తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఇబ్బందులు పాలయ్యాడు. ఇబ్బందులు పాలైనాక చివరిగా పందులు తినే, పొట్టు తినే ఆ సమయంలో బైబిల్ గ్రంథంలో ఏమని చెప్తుంది తెలుసా? అతనికి బుద్ధి వచ్చినప్పుడు, తెలివి వచ్చినప్పుడు, వెన్ హీ కమ్ ఇంటూ సెన్సెస్, అప్పుడు దాకా సెన్స్ లేకుండా సెన్స్లెస్గా ప్రవర్తించాడు. అప్పుడు దాకా స్పర్శ లేదు. అప్పుడు దాకా తనకి అరే నేను తప్పు చేస్తున్నాననే స్పర్శ లేదు, నా తండ్రికి విరుద్ధంగా నేను నిలబడుతున్నాననే స్పర్శ లేదు. స్పర్శను కోల్పోయారు. చాలామంది క్రైస్తవులు నేటి దినాలలో కొన్ని పనులు చేస్తున్నప్పుడు స్పర్శ లేనోళ్ళుగా చేస్తున్నారు. సెన్సిటివిటీ లేదు వాళ్ళకి. సెన్స్ లేకుండా నేను ఇది నా దేవునికి విరుద్ధంగా చేస్తున్నాను అనే ఆ యొక్క సెన్స్ లేకుండా చేస్తూ ఉన్నారు. మనష్షే అదే చేశాడు, తప్పిపోయిన కుమారుడు అదే చేశాడు. కానీ పందులు తినే
పొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చాడంట, నా తండ్రి దగ్గరికి ఇప్పుడు వెళ్తాను, నేను నీకును దేవునికి నీ పరలోకమునకును విరోధముగా నేను ప్రవర్తించాను. సేమ్ ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా మారు మనసు పొంది వెనక్కి వచ్చాడో మనషే మారు మనసు పొందాడు. ఇంగ్లీష్లో 2 మాటలు ఉన్నాయి, రిపెంటెన్స్ అండ్ రిగ్రెట్. కొంతమంది రిగ్రెట్ అవుతాం. రిగ్రెట్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఎ రిపెంటెన్స్. అంటే కొన్నిసార్లు మనం చేసిన తప్పుకి నొచ్చుకుంటాం. మనం ఏదో ఓకే నేను తప్పు చేశాను అనుకోవటం మారు మనసు కాదు. అది పశ్చాత్తాపం, నిజమైన పశ్చాత్తాపం కాదు. తప్పు చేశాం కాదు, తప్పు చేసిన నేను ఇక్కడి నుంచి దీన్ని చేయకుండా ఉండాలి. మనష్షే ఆ యొక్క స్థాయిలోనికి వెళ్ళిపోయాడు. అందుకే దేవుడు ఆ మనష్షేను రానున్న దినాలలో ఆశీర్వదించినట్లుగా చాలామంది రాజులు ముందు మంచోళ్ళు అయ్యారు, తర్వాత చెడ్డోళ్ళు అయ్యారు. ఈ రాజు ముందు చెడుగా ఉన్నాడు, కానీ ఎక్కడో బహుశా వాళ్ళ నాన్నగారి భక్తి, వాళ్ళ నాన్నగారి దేవుడు మర్చిపోయిన ఇతనికి దేవుడు మరలా గుర్తు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలలో చాలా పర్యాయాలు మన బిడ్డల విషయంలో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మనం ఏంది ఇలాంటి కుటుంబంలో ఉన్నాం, మన బిడ్డలు ఏంటి మాట అంటలేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని మార్చలేము. ఒకటి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మార్చగలిగిన దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన భయము, ఆయన కార్యము వారి జీవితాన్ని మారుస్తుంది. మనషే బాగుపడతాడని బహుశా ఆ రాజ్యంలో ఎవరు అనుకోలేదేమో. వాళ్ళు అంటాడు, ఒరే ఈ రాజు ఎప్పుడు చచ్చిపోతాడు రా. మంచి వాళ్ళే చచ్చిపోయారు ముందు, చాలామంది మంచి రాజులు చనిపోయారు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు పరిపాలించి చనిపోయారు. ఇన్ని సంవత్సరాలు అని అనుకున్నారేమో. నేను అంటాను 55 సంవత్సరాలు తను దుర్మార్గుడుగా ఉన్నాడని నేను అంటాం లేదు. బందీ అయి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళా ఖచ్చితంగా మారు మనసు పొంది దేవుడు. అయితే ఆ తిరిగి వచ్చిన తర్వాత తను పాపం చేశాడనే మాట బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఆ తర్వాత చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన ఇంట్లోనే తనను పాతి పెట్టారు అని, ఆ నగరంలో మనష్షే తన పితరులతో కూడా నిద్రించి తన నగరం నందు పాతి పెట్టబడెను అని రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము నిజమైన మారు మనసు కలిగి మనస్సు మారి నూతనం అవ్వాలి అంటే మనల్ని నడిపించాల్సిన ఒకటి, దేవుని చేతిలో పడటం బహుభయంకరం అనే స్పృహ మనకుంటే మనం జాగ్రత్తగా జీవించడానికి ప్రయత్నం చేస్తాం. మనుషుల కళ్ళు కప్పొచ్చు, పిల్లలు తల్లిదండ్రుల కళ్ళు కప్పొచ్చు, తల్లిదండ్రులు పిల్లల కళ్ళు కప్పొచ్చు, భార్య భర్త కళ్ళు కప్పొచ్చు, భర్త భార్య కళ్ళు కప్పొచ్చు. ఈ రోజుల్లో ఎన్ని ఘోరాలు బయట. చంపేయటం పెద్ద కష్టంగా లేదు, చాలా సింపుల్గా చంపేస్తున్నారు, చాలా సులువుగా. ఎలా చంపగలరా అంటే ఎలా చంపగలరు అదే అర్థం కావట్లేదు. వెంటనే పీకలు కోసేస్తున్నారు కళ్ళెదురుగా. ఈ మధ్యకాలంలో ఒకటి మనం టీవీలో చూసాం కదా, తన భార్యను చంపేశాడంట. సింపుల్గా బాడీని ముక్కలు చేశాడు. అదేమన్నా కోడే? ఒక వ్యక్తిని, ఒక మనిషిని ఎదురుగు పెట్టుకొని చంపడం. కొన్నిసార్లు చనిపోయిన శవం దగ్గర ఒంటరిగా కూర్చోమంటేనే పరిగెత్తాం అందరం కదా. ఎవరో వాళ్ళ పక్కన ఉండాలి ధైర్యం చేయడానికి. వాళ్ళు ఎలాగ లేరని తెలుసు, అయినా కానీ ఏదో అక్కడో ఒక భయం ఉంటుంది. అలాంటి ఒక మనిషిని చంపేసి ఆ మనిషి బాడీ దగ్గర కూర్చొని చిన్న ముక్కలు కోసి దాన్ని మళ్ళా వాటర్ హీటర్ పెట్టి దాన్ని బాయిల్ చేసి ఆ తర్వాత దాన్ని పొడి చేసి ఎంత కఠినంగా మానవుని యొక్క హృదయం మారిపోతూ ఉంది ఈ రోజుల్లో. స్పర్శ లేని దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇది ఎక్కడో బయట జరిగింది, కానీ రేపు మన ఇంట్లో ఇలాంటి స్థితి, అంటే కేవలం అది కాకపోయినా మరి ఇంకొక రకంగా స్పర్శ లేని జీవితము రాకుండా ఉండాలి అంటే మొదటిది మన దేవుడు భయంకరుడైన దేవుడు అనే విషయాన్ని మనం మర్చిపోవటానికి లేదు. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన యొక్క పరిశుద్ధతకు భంగము మన జీవితంలో కలిగితే ఆయన కళ్ళు మూసుకొని కూర్చునే దేవుడు కాదు. కేవలము ప్రభు బలలో ప్రతి ఆదివారమో ప్రతి మొదటి ఆదివారమో పాల్గొనడం వల్ల ప్రయోజనం లేదు. ఆ దేవుని మాటకు విధేయత. ఈ మనష్షే అనేవాడు ఎంత భయంకరమైన జీవితాన్ని జీవించుకుంటూ వచ్చాడో నిజమైన రూపాంతరమును తన జీవితంలో చూడగలం. బహుశా ఆ యొక్క యూదులందరూ అనుకోని ఉంటారు, ఎంతటి మార్పా ఎంత భయంకరుడి జీవితంలో.
అదే కదా రూపాంతరం అంటే. నా జీవితంలో ఏ విషయాలలో మనము రిగ్రెట్ అవుతున్నాం కానీ రిపెంట్ అవటం లేదు. చదువుకున్న పిల్లోడు సరిగ్గా పరీక్షలు రాయకపోతే వాడు రిగ్రెట్ అవుతాడు, అరే నేను బాగా చదువుంటే రాసి ఉండేవాడిని కదా, అది ఓన్లీ రిగ్రెట్టే. అలా కాకుండా ఈరోజు పరీక్ష సరిగ్గా నేను రాయలేకపోయాను కాబట్టి రేపు కష్టపడి చదవాలి అని ఒక తీర్మానం చేసుకొని మంచిగా చదవటము నిజమైన రిపెంటెన్స్. అది నా జీవితంలో అలాంటి విడిచిపెట్టాల్సిన విడిచిపెట్టే రిపెంటెన్సు. రెండవది, పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకునే రిపెంటెన్స్ మనకుందా? ఇతను అదే అంటున్నాడు కదా, తన కష్టాలలో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తర్వాత చివరిలో ఏమని తెలుసా? యెహోవా ఏ దేవుడని తను నమ్మాడంట, తను ఎరిగాడంట. చిన్నప్పటి నుంచి ఏం చేశాడు? యెహోవాయే దేవుడని చెప్పే తండ్రి ఇంటిలో పుట్టినోడు చిన్నప్పటి నుంచి ఎరగల. అయితే ఎప్పుడు ఎరిగాడో అక్కడి నుంచి తన జీవితంలో మార్పు వచ్చేసింది. నేను ఎవరిని దేవుడుగా కలిగి జీవిస్తూ ఉన్నాం? ఆ దేవుడు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధులుగా ఉండటానికి మనము మార్పు చెందిన వారంగా ఉంటున్నామా? మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం, తనలో ఉంచుదాం. ఈ మనషే జీవితము ద్వారా ఒకవేళ కొన్ని విషయాలలో మనము సరి అయిన పశ్చాత్తాపం లేని వారిగా బతుకుతున్నామా? సరి అయిన క్రమము లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా? ఏదో కేవలము ఒక చర్చికి వెళ్తున్నాం, ఆ చర్చిలో ఈ యొక్క రూల్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం బతికేస్తే సరిపోద్ది అనుకుంటున్నామా? లేక ఆ దేవుణ్ణి కలిగిన వారముగా, ఆ దేవుని గురించిన స్పృహ కలిగిన వారముగా, మన దేవుని యొక్క గుణ లక్షణాలను ఎరిగిన వారముగా, ఆ పరిశుద్ధతను, ఆ నీతిని, న్యాయవంతుడైన ఆ దేవుణ్ణి, రోషము కలిగిన ఆ దేవుని బిడ్డలముగా, ఆయన పాపమును సహించని వాడని, ఆయన చేతిలో పడటము బహు భయంకరము అనే భయముతో మన క్రైస్తవ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? రూపాంతరపు జీవితము కొనసాగించాలంటే నీ దేవునిని నువ్వు ఎరిగిన వాడవుగా, ఎరిగిన దానవుగా ఉండాలి. మన యొక్క హృదయాలలో మనల్ని మనం పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో ఒప్పుకుందాం. అవును ప్రభువా, అనేక పర్యాయాలు నేను పుట్టిన ఇల్లు బాగానే ఉంది, నా ముందు తరాలు, నా వంశము ఎంతో భక్తి కలిగిన వంశము, నా తల్లిదండ్రుల గురించి, మా తాతల గురించి నేను ఎంతో వారి భక్తిని గురించి చెప్పుకుంటూ ఉన్నాను. కానీ నా బతుకులో ఫలానా దగ్గర నేను తప్పిపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, ఇక్కడి నుంచి దానికి నేను దూరం అవుతాను ప్రభువా, నీ శక్తి నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేయి. రూపాంతరపు జీవితము క్రైస్తవుని యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితం అంటేనే రూపాంతరపు జీవితం, మార్పు చెందిన జీవితం. నీవు మహిమలోనికి మార్చబడే వరకు కూడా ఈ లోకములో క్రీస్తుని పోలిన జీవితాన్ని జీవించాలి. గత వారాల్లో పాస్టర్ గారు మనతో బోధిస్తూ చెప్తున్న మాట, క్రీస్తుని పోలిన జీవితం, తండ్రికి విధేయత కలిగిన జీవితం, దేవునికి ఇష్టలుగా జీవించే జీవితం. మనం